తమన్ ఉస్తాద్ భగత్ సింగ్‌లోకి వచ్చారు. పాటల వరకు దేవిశ్రీ ఆల్రెడీ చేసాడు, అయిపోయింది. ఎందుకు ఇంత హడావిడి పడుతున్నారు అంటే సినిమా రిలీజ్ ముందుకు జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఒక మాట. దురంధర్ 2తో ఈ సినిమా పోటీ పడుతుందా అన్నట్లుగా మాట్లాడుతున్నారు కానీ దేవిశ్రీ ప్రసాద్ పరిస్థితి ఏంటి? తమన్ వచ్చేసాడని మాట్లాడుతున్నారు. పుష్ప టైంలో ఇలాంటి చర్చలు జరిగినాయి. 16, 17వ తారీఖుకే ఇది సెన్సార్కి వెళ్ళిపోవాల్సి ఉండాలి. దీనికి ప్రీమియర్స్ ఉంటాయా ఉండవా అనే చర్చ మొదలైపోయింది. ఒక బిగ్ హిట్ అయితే ఇవ్వబోతున్నాడు గట్టిగా. భరద్వాజ గారు మైత్రి మూవీస్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూసారా? అవును, చూసాను. తమన్ ఉస్తాద్ భగత్ సింగ్‌లోకి వచ్చారు అవును అని ఉంది. దానికి తోడు పుకార్ల పొద్దున్న నుంచి కూడా దేవిశ్రీ ప్రసాద్ పరిస్థితి ఏంటి? తమన్ వచ్చేసాడని మాట్లాడుతున్నారు అఫీషియల్ రిలీజ్ రాకముందు. అవును, అదొకటి. ఇక్కడ తొందరగా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమం ఏదో తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. అంటే పాటల వరకు దేవిశ్రీ ఆల్రెడీ చేసాడు, అయిపోయింది. ఇప్పుడు రీ రికార్డింగ్ కూడా కొంత తను చేస్తే చేయొచ్చు, కానీ వర్క్ తొందరగా కంప్లీట్ అవ్వటం కోసం ఇంకొక హ్యాండ్ని కూడా తీసుకోవాల్సి వచ్చి ఉండొచ్చు. అదే ప్రెస్ రిలీజ్ అందులో భాగంగానే తమన్ని తీసుకున్నాం అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. ఎందుకు ఇంత హడావిడి పడుతున్నారు అంటే సినిమా రిలీజ్ ముందుకు జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఒక మాట ఇండికేషన్ నడుస్తోంది. సో 19వ తారీఖే రిలీజ్ అయిపోతుంది సినిమా అని. రీజన్ ఏంటి అంటే టాక్సిక్ ఏదో వాయిదా పడింది అనేది ఒక వెర్షన్ నడుస్తోంది. వర్షన్ కాదు, అది అయిపోయింది, అది అయిపోయింది కాబట్టి కొంచెం ముందుకు వచ్చేస్తే బెటర్ అనుకుంటున్నారు వీళ్ళు. అయితే దురంధర్ 2 ఉంది. దురంధర్ 2తో ఈ సినిమా పోటీ పడుతుందా అన్నట్లుగా మాట్లాడుతున్నారు కానీ దానికి దీనికి సంబంధం లేదు. కొంతమంది దురంధర సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు కూడా అది కూడా అనుమానమే అని అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం అయినప్పటికీ ఉందనేది ఇప్పటికైతే వాళ్ళ వైపు నుంచి అధికారిక సమాచారం ఏమీ లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆ జానర్ వేరు, ఈ జానర్ వేరు. అది తెలుగు వెర్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది ఈసారి దురంధర్ 2. అయినప్పటికీ జనాలు అది చూస్తారు, ఇది చూస్తారు. ఆ సినిమాకి వెళ్ళేటువంటి ఆడియన్స్ ఆల్రెడీ దానికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆ సినిమా చూడటం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఈ సినిమా చూడటానికి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి 2 సినిమాలు చూసేస్తారు. దానిలో ఆ సినిమా వలన దీనికి ఏదో ఇబ్బంది అవుతుంది అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక జోష్లో ఉన్నాడు. తను ఓజీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో కనిపించిన పవన్ కళ్యాణ్కి, సక్సెస్ మీట్లో కనిపించిన పవన్ కళ్యాణ్కి చాలా తేడా ఉంది. అది ఆ కాన్సన్ట్రేషన్ పెరిగింది సినిమా మీద, పెరిగింది. తను ఈ సినిమా ఎక్కడ చెయ్యాలో అక్కడికే వచ్చి చేశాడు. ఆయనేమి తన కోసం తన ఏరియాకి వచ్చి అక్కడేదో మీరు ఒక సెటప్ చేసి సినిమా తీయాలి అన్న ధోరణిలో వ్యవహరించాల. టోటల్గా సినిమాకి ఎంత టైం ఇవ్వాలో అంత టైము ఇచ్చి ఎక్కడ షూట్ చేయాలో అక్కడే షూట్ చేసి దానికి సహకరించాడు ఆయన. అవును. అలాగే స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. దాదాపు 2 గంటల స్క్రీన్ స్పేస్ ఉంది పవన్ కళ్యాణ్ది అని. ఇవన్నీ కలిసి ఆ సినిమాకు ఒక ప్రత్యేకతను సంతరించి పెడుతున్నాయి. సో ఆ సినిమా దురంధర్ 2 రిలీజ్ అయినప్పటికీ దీనికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అదేలేండి, ఆడియన్స్ ఫస్ట్ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ తెలుగు ఆడియన్స్కి. దాని తర్వాత గుడ్ సినిమా ఏది ఉంటే చూస్తారు. అయితే ఇంకొక ఇదేంటంటే చర్చ, టైం సరిపోతుందా వీళ్ళు అంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవటం. దీంతో పాటు 16, 17వ తారీఖుకే ఇది సెన్సార్కి వెళ్ళిపోవాల్సి ఉండాలి. అదే సెన్సార్ కాపీ ఒకటి వెళ్ళిపోవాలి. తర్వాత దీనికి ప్రీమియర్స్ ఉంటాయా ఉండవా అనే చర్చ మొదలైపోయింది ఆల్రెడీ. ప్రీమియర్స్, ప్రైస్ హైక్, దీనికి సంబంధించి గవర్నమెంట్స్తో నెగోషియేషన్స్, చర్చలు, ఈ గోళం అంతా అది ప్యారలల్గా నడుస్తుంది. ఎలాగూ ఒక ప్రయత్నం అయితే చేస్తారు డెఫినెట్గా. ఉంది కదా, 13 రోజులు 14 రోజులు ఉంది, ఇంకా 2 వారాలు ఉంది చేతిలో, టైం ఉంది కాబట్టి నెమ్మదిగా అది కూడా ఉంటుంది. సో డబ్బింగ్ మొదలవుతుంది మార్చిలో అని చెప్పాడు ఆయన. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు మార్చి ఫస్ట్ వీక్లో ఉంటుంది డబ్బింగు అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్ ఉంటుందని చెప్పాడు ఆయన. అదే మిగతాదంతా అయిపోయిందని, అయిపోయి ఉంటుంది. తను వచ్చి చెప్పేసుకుని వెళ్ళిపోతాడు ఈ వారం. అయిపోయిన తర్వాత ఆర్ఆర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి పెద్దగా సఫరింగ్ ఏమి ఉండదు, ఒత్తిడి ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అక్కడ. కానీ ఎందుకైనా మంచిదని వాళ్ళు తమన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు.
తన చేతుల మీదుగానే నడవచ్చు అది. తమన్ కార్డ్ వేస్తారు ఇంకా చేతిలో మీద అయిపోయింది. అయిపోయింది అంటే కార్డ్ మన వేస్తారు కాబట్టి గతంలో అయిపోయింది. కూడా పుష్ప టైంలో ఇలాంటి చర్చలు జరిగినాయి. అప్పుడు దేవిశ్రీ ప్రసాదే అప్పుడు అన్అఫిషియల్ రూమర్ వచ్చింది కానీ అప్పుడు కూడా ఇంకో ఇప్పుడు మ్యూజిక్ ఇప్పుడు డైరెక్టర్ అఫీషియల్ గా వస్తున్నాడు. మైత్రి వాళ్ళు కన్ఫర్మ్ చేసి రిలీజ్ చేశారు. అంటే అప్పుడు కూడా ఒక ఒక స్టేజ్ మీద తమన్ అనేసాడు ఆ మాట. అది చెప్పడంతో కొంత చర్చ ఎక్కువ జరిగింది. ఇప్పుడు అధికారికంగానే చెప్పేశారు కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు. సో ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. సినిమా డెఫినెట్గా బెటర్ కంటెంట్ ఉంటుంది. దాంతోపాటు హరీష్ శంకర్ తనని తాను పూర్తి స్థాయిలో ఆత్మవిమర్శ చేసుకుని తన గత సినిమాల ఫెయిల్యూర్స్ రీజన్స్ ఏమిటో కూడా తనని తాను ఒక అంచనా కట్టుకుని ఈ సినిమా ద్వారా మళ్ళీ మార్కెట్లో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలనుకుంటున్నట్టుగా చెప్తున్నాడు ఆయన ఇంటర్వ్యూస్లో. ఆ గత ఫెయిల్యూర్స్కి సంబంధించిన రీజన్స్ కూడా చెప్పాడు ఆయన. కనుక ఈ సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. డెఫినెట్గా ప్రతిదీ అంటే గబ్బర్ సింగ్ ఏ రేంజ్ సక్సెస్ ఇచ్చాడో మళ్ళీ ఈ సినిమాతో అదే ఇస్తున్నాడు అనేది అయితే కన్ఫర్మ్ అయింది, జనాలకి కన్ఫర్మ్ అయింది. రెండోది ఓజీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు బెటర్ వాతావరణంలో బెటర్ సినిమా రిలీజ్ అవుతోంది అన్న యాంగిలే నడుస్తోంది. కాబట్టి బిగ్ స్కేల్ అంటే లోకల్ మార్కెట్లో ఇది బిగ్ స్కేల్కి వెళ్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఓజీకి వచ్చినటువంటి ఆటాక్తోనే 300 దీనిలోకి వచ్చేసారు, 300 కోట్ల దానిలోకి వచ్చేసారు. ఇప్పుడు అన్నగారి రికార్డ్ ఏమవుతుంది అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక బిగ్ హిట్ అయితే ఇవ్వబోతున్నాడు గట్టిగా పవన్ కళ్యాణ్. ముందు ముందు వచ్చి అంటే మనకి ఫ్రంట్ ఫుట్లో ఆడటం అంటాం క్రికెట్లో, ఉగాది అలా ఫ్రంట్ ఫుట్కి వస్తున్నాడు. ఉగాదికే రిలీజ్ ఉంటుంది అనేది కన్ఫర్మ్. ఇప్పుడు ఉగాది వాతావరణాన్ని ఈ సినిమా కోసం వాళ్ళు వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. అదే జరుగుతుంది. అదేలేండి. ఈ త్రికోణ పోటీలోంచి మాత్రగా ఎడ్జ్ ఉంది, సోలో పోటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది ఉన్నప్పటికీ టాక్సిక్ ఉన్నప్పటికీ కూడా దాని ఆడియన్స్ దానికి ఉంటారు. 3 సినిమాలు అకామిడేట్ చేయలేనంత పరిస్థితి లేదు. స్క్రీన్ వైజు లేదు, ఆడియన్ వైజు లేదు. ఇప్పుడు 2 సినిమాలే మ్యాక్సిమం ప్రస్తుతానికి. దీని పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది. ఎలాగూ ఒక 4-5 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది ధురంధర్ పరిస్థితి ఏంటనేది. వచ్చేస్తే ఒకవేళ సోలో రిలీజ్ కూడా కావచ్చు. సోలో రిలీజ్ అయితే మంచిదే. అది ధురంధర్తో పాటు రిలీజ్ అయినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు. టాక్సిక్ ఉన్న ప్రమాదం లేదు.